కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ పూర్వ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖుతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు. కులగణనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తదుపరి కార్యాచరణను ఖరారు చేయబోతున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో ఈ మీటింగ్ జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. ఏఐసీసీ పూర్వ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటున్నారు. ఏంటి ఎజెండా? వాస్తవానికి కులగణన అంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా చాలా గట్టిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ జనాభా లెక్కలతో పాటు కూడా కులగణన చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమాత్రం కూడా స్పందించకుండా ఇది కులగణన అన్నది ఏమాత్రం కూడా సమంజసం కాదన్న అంశాన్ని చాలా గట్టిగా పార్లమెంటు సభాముఖంగా కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం. అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత ఆ కులగణన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీనిపై ఇది కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం, రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీనిపై మాట్లాడటం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కులగణన చెందినటువంటి ప్రాధాన్యత అంశాన్ని కూడా అన్ని రాష్ట్రాలకు తెలియచేయాలి. అదేవిధంగా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక విజయం. ఈ కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద ఎత్తున సమాజంలో తీసుకెళ్లాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ వీరిని కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఆ మేరకు సూచించడం జరిగింది. ఆ మేరకు చాలా యుద్ధ ప్రాతిపదికన దీనిపై పూర్తి చేసి చట్టం కూడా చేయడం జరిగింది. ఇది అనేక ఏళ్లుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వెనుకబడినటువంటి ఈ ఓబీసీ వెనుకబడిన వర్గాలకు మేలు చేసే అంశంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్వయంగా కూడా అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా దీనిపై మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దీని ప్రాధాన్యత ఏంటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ రూపొందించుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం చాలా కీలకంగా, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చే అంశంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా భావిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే పార్టీ యొక్క ఆలోచన. ఆ మేరకు రేపు కొన్ని తీర్మానాలు కూడా చేసేట ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు వీలున్నట్టుగా ఒక కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది. రేపు సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కులగణన నినాదం ఎత్తుకుందే రాహుల్ గాంధీ, దాన్ని తెలంగాణలో అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంటున్న నేపథ్యంలో అసలు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది? స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఈ కులగణన యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ ఒక ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కదిలి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంలో ఇది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క నైతిక విజయం. ముఖ్యమంత్రిగా ఈ కులగణన త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చట్టం చేయడంలో కూడా రేవంత్ రెడ్డి ప్రథముడుగా ఉన్నాడు దేశంలో. కాబట్టి ఆయనకే ఈ ఖ్యాతి అన్న అంశాన్ని కూడా పార్టీ నేతలు కూడా, రాష్ట్ర నేతలు, అదేవిధంగా జాతీయ స్థాయిలో నేతలు కూడా రేవంత్ రెడ్డికే ఈ క్రెడిట్ ప్రాధాన్యత ఇవ్వాలన్నది కూడా వాళ్ళ ఆలోచనగా ఉంది. అదేవిధంగా
ముఖ్యమంత్రులు ఎవరైతే ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో ఆ ముఖ్యమంత్రుల సమక్షంలోనే కుల ప్రాతిపదికన ఈ రకంగా అధికారంతో పాటు అనేక అంశాల్లో వాళ్ళకి సరైనటువంటి భాగస్వామ్యం లభించాలి, ప్రాతినిధ్యం ఉండాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాతిపదికనే రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించేందుకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దేశ రాజకీయాల్లో కులగణన అన్నది పెద్ద ఎత్తున సమూలమైనటువంటి రాజకీయ మార్పులు కూడా ఒక సాధనం కాబోతున్న అంశం కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి పార్టీ దీన్ని మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా కూడా లబ్ధి పొందాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఒక నిర్దేశించినటువంటి కాల ప్రయాణం ప్రకారం ఈ కులగణనను పూర్తి చేయాలి. ఏదో అరకొరైనటువంటి మాటలతో కాకుండా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా వేగంగా జరగాలి, ఆర్థిక కేటాయింపులు వనరులు కూడా కేటాయించడం, దాంతోపాటు కులగణన కూడా వేగంగా పూర్తి చేసి ఆ మేరకు లబ్ధి ఆయా ప్రజలకు ఆయా కులాలకు లభించేలా చూడాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దీనిపై పెద్ద ఎత్తున రేపు చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం, దాన్ని ప్రభుత్వానికి కూడా అందజేయడం, దాంతోపాటు ప్రజల్లో కూడా వేగంగా తీసుకెళ్లాలన్నదే పార్టీ యొక్క ఆలోచన. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.